అందరికి నమస్తే. మంచి పరిపాలకులు నా ఒక్క పెన్ను పోటుతో ప్రజల జీవితాలు మార్చేస్తా అంటాడు. కానీ రేవంత్ రెడ్డి తన చేతిలో ఉన్న అధికారాన్ని ఒక్క పెన్ను పోటుతో ఏం చేస్తున్నా అర్థమైతే లేదు. పిచ్చోడు చేతిలో రాయి, ఆ రాయి ఇసిరేస్తే బస్సు దాక్తుందా, మనుషులు దాక్తుందా, ఇంకా అంతకన్నా పెద్ద ఏదైనా ప్రమాదం జరుగుతుందా తెలియదు. రాయి ఉంది, ఇసిరేస్తా అంటుండు. జిహెచ్ఎంసీని చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ మొత్తం కలిపి ఒక పెద్ద మున్సిపాలిటీ తయారు చేస్తున్నారు. తర్వాత దాన్ని అట్లా కాదు, ఇప్పుడు 3 భాగాలు చేస్తా అన్నాడు. మళ్ళీ 3 భాగాలు చేసిండు. ఆల్రెడీ 3 భాగాలు చేసి కమిషనర్లకు అప్పచెప్తే వాళ్ళు వచ్చి, కమిషనర్లు ఏముంది 7 పని చేయమంటే పని చేస్తారు. వాళ్ళు వచ్చి ఆల్రెడీ బాధ్యతలు తీసుకున్నారు. అసలు దేనికోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అసలు ప్లాన్ ఏంది, అసలు ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడుంది? ఒక ఒక ఇది రేవంత్ రెడ్డి సంస్థానం కాదు కదా, ఇది ప్రజలకు సంబంధించింది. ప్రజలు రేపు పన్నులు కట్టాల్సి ఉంటుంది, ప్రజలు జీవించాల్సి ఉంటుంది. వాళ్ళ లిమిట్స్ను మారుస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం మినిమం. అసలు కట్టేసేయలేదు. రాజులాగా ఏదో ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో రాత్రి కూడా పండుకున్నప్పుడు ఏదైనా గుర్తుకొస్తే పొద్దుగా లేచేసి చలో ఇలా వేయాలని చెప్పేసి అయిపోదు కదా. జనాలతో మాట్లాడాలి, దీనికి జనాలు ఎంతవరకు సమ్మతిస్తారో చూడాలి, లేదా జనాలకు కనీసం అండర్స్టాండింగ్ చేయాలి. అసలు గవర్నమెంట్ ఇదంతా ఎందుకు చేస్తుందో చెప్పాలి ముందు. అవేం చెప్పలేదు. అసలు ఎందుకు ఈ జిహెచ్ఎంసీని మొత్తం పెద్దగా చేసి ఒక పెద్ద భాగం ఎందుకు చేసినారు, దానిలో ఇప్పుడు మళ్ళీ 3 భాగాలే ఎందుకు చేసినారు? అసలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతినికి చేస్తున్నారా, లేకపోతే మొత్తం హైదరాబాద్ అనేది ఉండొద్దనే చేస్తున్నారా, లేకపోతే ఇంకేదన్నా దేశానికి 2వ రాజధానో లేకపోతే ఇంకా కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ఒక పెద్ద కుట్రతోనో చేస్తున్నారా? ఏం అర్థమైతే లేదు. అసలు గవర్నమెంట్ ఏముందో ఎవరు తెలియదు. ఇవన్నీ ఎవరికి తెలియదు. మున్సిపల్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, మొన్న నిన్నటిదాకా మేయర్గా పనిచేసిన జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా తెలియదంట. ఇంకా మిగతా మినిస్టర్లు కూడా తెలియదు. నేను ఒకరిద్దరితో మాట్లాడినా ఏంది ఇదని తెలియదు. సిటీలో ఉన్న వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఒకరిద్దరు, వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు అవుతుందో. ఎవ్వరికి ఏం తెలియదు. అంతా రేవంత్ రెడ్డికి తెలుసట. సరే, అన్ని విషయాలు చెప్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అది మీ బాధ్యత. యాక్చువల్గా ఇదంతా రాజకీయం కోసం అనుకోవాలనా అంటే, రాజకీయంగా కాంగ్రెస్కు తెలుసుగా మీకు, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు వచ్చినాయి? గ్రేటర్ హైదరాబాద్లో ఏం రాలేదు. తర్వాత బై ఎలక్షన్స్లో ఒకటి కంటోన్మెంట్, ఒకటి జూబ్లీహిల్స్ గెలిచిర్రు, 2 ఉన్నారు ఇప్పుడు. ఇక ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా ముందర పడే కథ లేదు. కాబట్టి ఇదంతా డిస్టర్బెన్స్, ఎలక్షన్స్ కోసం, ఓట్ల కోసం ఇదంతా చేస్తున్నారా, లేకపోతే ఇంకేదన్నా పెద్ద సీక్రెట్ ఎజెండా ఉందో తెలియదు. నేను ఇక్కడ ఒక బొమ్మ గీసిన జిహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న దాదాపు 27 మున్సిపాలిటీసు, కార్పొరేషన్స్ అన్నీ కలిపి ఒక పెద్ద తయారు చేసిండ్రు. 7 మున్సిపల్ కార్పొరేషన్స్, 27 మున్సిపాలిటీసు. అంతకన్నా ముందు ఆ మున్సిపాలిటీస్ పక్కన విలేజెస్ మొత్తం తీసుకొచ్చి మున్సిపాలిటీస్లో కలిపారు. మళ్ళీ అదంతా తీసుకొచ్చి దానిలో కలిపి, అదంతా తీసుకొచ్చి దీనిలో కలిపి, ఇదంతా కలిపి ఒక పెద్ద జిహెచ్ఎంసీ చేసి, జిహెచ్ఎంసీని మళ్ళీ 3 ముక్కలు చేసి, అర్థం కాని వ్యవహారం ఇదంతా. ప్రభుత్వం ఇది తెలంగాణలో హైదరాబాదే హెడ్. హైదరాబాద్ను ఇన్ని ముక్కలు చేస్తున్నాం, హైదరాబాద్ను ఇంత చేస్తున్నప్పుడు ప్రజల అభిప్రాయం తీసుకోవడం మ్యాండేటరీ. ఇవే సేమ్ మన హైడ్రా టైప్. ఇది కూడా హైడ్రా కనుక నేను చెరువులను కాపాడుతాను తీసుకొచ్చి జనాల ఇండ్ల మీదకి దోలినట్టు, ఇది కూడా నేను మొత్తం పునర్వ్యవస్థీకరణ ఇస్తున్నాను చెప్పేసి మొత్తం జనాలకు సంబంధం లేకుండా ముక్కలు చేసి చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఇది. ఇప్పుడు కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవన్నీ జిహెచ్ఎంసీ అండర్లో పనిచేస్తాయా, సపరేట్ మున్సిపల్ కార్పొరేషన్సా? ఏం అర్థమైతే లేదు. ఇక చూడండి, దీని చుట్టూ ఉన్న పెద్దంబర్పేట, బడంగపేట, ఎంజాలు, బోడుపల్లు, పిర్జాదిగూడ, జవహర్ నగర్, మణికొండ, నిజాంపేట, ఇక ఇట్లాంటివన్నీ నార్సింగి, మొత్తం 27 మున్సిపాలిటీస్. అవన్నీ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ తీసుకుపోయి ఏం చేసిండ్రు, ఒకటి జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఒకటి జిఎంఎంసి గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఒకటి జీసీఎంసీ గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇట్లా ఈ 3 భాగాలు చేసిండు. అసలు ఎవడిచ్చిండు ఐడియాలు వీళ్ళకు? ఎవడిచ్చిండు? ఎవరిని అడిగి చేసిండ్రు? ప్రభుత్వము పాలసీలు తీసుకోవాలి, కానీ పబ్లిక్ కన్సర్న్ లేకుండా పాలసీలు చేయదు. అది ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే విషయంలో అయితే ఓకే, గవర్నమెంట్ చేస్తుంది, తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. కానీ ఇట్లాంటి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ చేంజ్ చేసే అవకాశం ఉండవు కదా. ఒకసారి చేసినప్పుడే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అవసరమైతే పబ్లిక్ ఆన్లైన్ అయినా కనీసం మీరు ఫిజికల్గా వెళ్ళినప్పుడు ఆన్లైన్లో మీ అభిప్రాయం చెప్పండి. మీరేంది అసలు
ఎన్ని మొత్తం 1.5 జనాభా, 1.5 మంది హైదరాబాద్లో ఇది మొత్తం కలిపితే 1.5 అవుతున్నారు. దానిలో ఎంతమంది అభిప్రాయం తీసుకుంది గవర్నమెంట్? అసలు ఎందుకు చేస్తున్నారు? ఓట్ల కోసం చేస్తున్నారా? లేకపోతే మీ దగ్గర ఉన్న రియల్ ఎస్టేటు, మీ భూములు అన్నిట్లో ఉండాలనే విషయంతో చేస్తున్నారా? లేకపోతే హైదరాబాద్ రెండో రాజధాని చేయాలన్న ఒక పెద్ద కుట్ర ఏదన్నా తెర వెనుక నడుస్తుందా? అసలు ఏం నడుస్తుందో అర్థమైతలేదు. ఎవ్వరికి తెలియదు, మేయర్కు తెలియదు, మిగతా మినిస్టర్లకు తెలియదు, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న మీ ఎమ్మెల్యేలకు తెలియదు, పోనీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు తెలియదు. ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఎమ్మెల్యేలకే తెలియకపోతే జనాలకి ఏం తెలుస్తుంది? అంటే ఇంత గుడ్డిగా ఎందుకు పోతుంది గవర్నమెంటు? అంటే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అని ఆయన మీద అంత నమ్మకం కూడా, ఫేత్ కూడా లేదు కదా జనాలకు. రేవంత్ రెడ్డి ఏం చేసినా జనాల కోసం చేస్తాడు, రేవంత్ రెడ్డి చేస్తే తెలంగాణకి ఏదో మంచిదే ఉంటుంది అనే ఒక నమ్మకం కూడా జనాలకు లేదు కదా ఆ మైండ్లో. ఈ చేస్తున్నాడంటే ఏదో ఇదంతా పిచ్చి పని ఉంటుంది, ఇది ఎక్కడ దారి తీస్తూ అన్నట్టే ఉంటుంది. దీనివల్ల ఏంది, జనాలకి ఏంటి లాభం అది కూడా చెప్పాలి గవర్నమెంట్. ఏంటి జనాలకి ఏంటి వచ్చేది? ఖజానా నింపుకోనికి చేస్తున్నారా? జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికే కొత్త కార్పొరేషన్ పెట్టేసి మొత్తం ఛార్జెస్ పెంచి హౌస్ ట్యాక్స్ మొత్తం డబల్ చేసేసి చేసే ప్రయత్నం ఏమైనా నడుస్తుందా? ఏంటి అసలు దీని వెనుక ఎంత పెద్ద కుట్ర ఉందో, ఏం కుట్ర ఉందో అర్థమైతే లేదు. ఎప్పుడైనా సరే దాస్తేనే కుట్ర అని అంటారు. దాయకుండా ఓపెన్గా ప్రభుత్వం చెప్పింది అనుకో, నేను ఈ పర్పస్లో చేస్తున్నా, నేను దీనికోసం చేస్తున్నా, మేము గవర్నమెంట్ ఇంతమందితో డిస్కస్ చేసినాం. గ్రేటర్ హైదరాబాద్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్లో ఎంత దీనికి సంబంధించిన ఒక చరిత్రకు సంబంధించిన చరిత్రకారులు ఉన్నారు, కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడి మరి ఏంది ఇది, ఎట్లా చేయాలా, ఎట్లా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇవ్వాలంటే రేపు పోతుంది, కానీ హైదరాబాద్కు ఒక ఇమేజ్ ఉంది, అది మస్క వారద్దు. గ్రేటర్ హైదరాబాద్కు ఒక హిస్టరీ ఉంది, అది పోవద్దు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొదటి ముఖ్యమంత్రి కాదు, రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి కాదు. రేవంత్ రెడ్డి హైదరాబాదు నిర్మాణంలో కానీ, హైదరాబాద్ డెవలప్మెంట్లో కానీ అంతకుముందు ముఖ్యమంత్రులు కేసీఆర్ పాత్రనో, చంద్రబాబు పాత్రనో, వైఎస్ పాత్రనో, ఇంకెవరి పాత్రనో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పాత్రనో, ఇంకెవరిదో ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి పాత్ర అయితే జీరో కదా. రేవంత్ రెడ్డి రోల్ ఏంది హైదరాబాద్ డెవలప్మెంట్లో? కానీ ఈ పిచ్చి పని ఏంది అసలు? ఎవరిని అడగకుండా ఎందుకు చేస్తున్నారు? ఏంది దీని వెనుక ఉన్నది? మీరు ఏమనుకుంటున్నారో హైదరాబాద్ జనం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కింద కామెంట్ చేయండి. ఇంకో 10 మందికి వీడియో షేర్ కూడా చేయండి, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుస్తాయి మనకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.